Abhiruchi on Wheels. అభిరుచి ఆన్ వీల్స్ లో మన పార్టిసిపెంట్స్ ప్రతి శని ఆదివారాల్లో చేసి చూపిస్తున్న వంటల్ని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మీకు సరికొత్త రుచుల్ని అందించడానికి అభిరుచి ఆన్ వీల్స్ వచ్చేసింది రాజమండ్రికి. పసందైన రాజమండ్రి రుచుల్ని మనకు పరిచయం చేయడానికి ఈ రోజు కూడా ఎంతో మంది పార్టిసిపెంట్స్ అండ్ ఆడియన్స్ రెడీగా ఉన్నారండి. గీత ముందు అందరికి హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి ఇవాళ రుచులన్నీ టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి ఈరోజు పోటీ పడి వంటలు చేయడానికి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. అలాగే జడ్జెస్ తో పాటు మేము కూడా రెడీగా ఉన్నాము. ఈ రోజు ఎలాంటి వంటలు చేయబోతున్నారా, ఎలాంటి చిట్కాలు చెప్పబోతున్నారా అని మీరు రెడీ కదా తెలుసుకోవడానికి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, రెండు వెరైటీ రెసిపీస్. పోటా పోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే, తెలగపిండి. ట్రెడిషనల్ వంటలు బాగా చేస్తూ ఉంటారు కదా, హెల్దీగా చక్కగా మంచి మంచి వంటలు. కొన్ని కొన్ని సీజన్స్ లో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ తెలగపిండితో. అవునవును, చూద్దాం ఈ రోజు ఏం చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. మీ పేరేంటి? మంజులా సురేష్. మంజులా సురేష్ అని నాకు చెప్తున్నారు. మీ పేరే అన్నట్టు. అవునా, మీ పేరు మంజుష. మంజు అంతే. సేమ్ డి, మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే సరే, రెడీ మన ఇద్దరు కూడా. తెలగపిండి మీ ఐటమ్ అన్నమాట, ఓకేనా? సో ఇద్దరు కూడా చక్కగా చేయండి. ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ వీలైతే పరిచయం చేయండి. ఎవరు చేస్తారు ఫస్ట్? మీ ఇష్టం. మా ఇష్టం, మీ ఇష్టం. మంజు చేసి నిన్న. ఓకే, ఏం చేస్తారు? తెలగపిండి ఆకుకూర మిక్స్ చేసి డిఫరెంట్ గా. తెలగపిండి ఆకుకూర మీ ఇద్దరికి పరిచయం ఉందా? యా, ఫ్రెండ్స్. అందుకే డౌట్ వచ్చింది, ఇంకేమైనా సిస్టర్స్ ఏంటి అని. ఓకే, తెలగపిండి ఆకుకూర చేస్తారా? ఓకే 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 అండి. మరి తెలగపిండి ఆకుకూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి ఆకుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, మునగాకు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2. తెలగపిండి ఆకుకూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా మంజుల గారు? ఫస్ట్ మనం యాజ్ యూజువల్ అండి ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేసాక తాలింపు దినుసులు వేద్దామండి. ఓకే, మనం రెసిపీకి తెలగపిండి అండి రెసిపీ. దానిలోకి వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి కూడా మనం వేసేస్తున్నాం అండి. తర్వాత ఆనియన్స్ వేద్దాం అండి. ఇవి కూడా కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. ఇది కారానికి సరిపడానా? తగినంత. పచ్చిమిర్చిలో ఇంకేంటో కలిపారు? ఆనియన్స్ పేస్ట్, పచ్చిమిర్చి 2 కలిపి. పచ్చిమిర్చి అంటే మరీ పేస్ట్ గా కాదు, కచ్చా పచ్చగా మనం తగులుతూ ఉండాలి. బాగుంటది. కూరకు సరిపడా అంతా ఇదేనా కారం? అంతేనండి. ఓకే, ఫస్ట్ మనం పాలకూర తీసుకున్నాం అండి. తోటకూర అండి. ఓకే,
మునగాకు, మొత్తానికి తోటకూర, పాలకూర, మునగాకు తీసుకున్నాం. అవునండి. మనం నీళ్లు యాడ్ చేయట్లేదు దీనిలో. సో ఇప్పుడు ఇది మగ్గాలా అండి? జస్ట్ కొద్ది మగ్గాలి. ఈ లోపల మనం తెలగపిండి కూడా ప్రిపేర్ చేసేద్దామా? చేయొచ్చు అలాగా. ఏం చేస్తారు తెలగపిండిని? కొంచెం వాటర్ మనం బాయిల్ చేద్దాం. చూడండి ఎంత వాటర్ కావాలో. చాలా బాయిల్ చేద్దాం అండి. అంటే ముందు సెపరేట్ గా తెలగపిండి ఉడికించాలా? అవునవును. ఈ లోపల ఇది మనకి అవుతూ ఉంటుంది. దీనిలో పసుపు యాడ్ చేద్దాం అండి. ఓకే. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. చూడండి సరిపోతుందా వేడి? ఇంకా వేడి కొద్దిగా జస్ట్. ఈ లోపల మనం ఆ తెలగపిండిలోనే కందిపప్పు ఉందండి, జస్ట్ స్మాల్ 1 బాయిల్ చేయాలి. పప్పుగా ఉండాలన్నమాట. అది ఒకటి దీనికి యాడ్ చేద్దాం. ఓకే. 1 ఆఫ్ ది పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ దానిలో కొద్దిగా వేద్దాం. అంటే తెలగపిండికి కూడా పట్టే ఎందుకు వేసినా అంటే తెలగపిండి ఒక్కటి ఉడకపెట్టి వేసామనుకోండి, మనం తింటుంటే అది ఒక్కటే మనకి నోటికి తగులుతుంది. సో దానిలో ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే ఆ టేస్ట్ దానికి కూడా తగులుతుంది. అంటే ఇప్పుడు వాటర్ లోనే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? తెలగపిండికి ఘాటు రావాలండి. ఇది వేసేనా మరి? ఇది వేసాక 1 నిమిషం అయితే వేద్దాం. నెక్స్ట్ అండి ఈ పప్పు ఉంది కదా, దానిలో వేసేద్దాం. అది కొంచెం ఒక 5 సెకండ్స్ మనకి వేడైపోతే, కొంచెం ఆల్రెడీ మనం ఉడికించి తెచ్చాం కాబట్టి అలా ఉంచుదాం. ఓకే. సో అది అయిపోయినట్టేనా? ఇది ఆల్మోస్ట్ మనకి అయిపోతుందండి. ఓకే. సో ఇది అటు పెట్టుకుని అది ఇటు పెట్టుకుందాం. ఓకే మేడం. ఆన్ లో ఉంచినా ఆపేనా? ఆపేద్దాం. స్టవ్ ఆపేనా? స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది కూడా అయిపోయింది. ఓకే. మనకి దీనిలో లైట్ గా మళ్ళీ ఉప్పు వేద్దాం. మళ్ళీ దాంట్లో కూడానా? అంటే తెలగపిండికి కందిపప్పుకి కాకపోతే ఇక్కడ క్వాంటిటీస్ వేసేటప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే అందులో ఇందులో మళ్ళీ కూడా వేద్దాం. మన మెయిన్ రెసిపీ తెలగపిండి. ఓకే. సో యాడ్ చేసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్. యా. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అదే అవసరం అనుకుంటే కొద్దిగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేద్దాం అండి, పొడి పొడి ఆడుతూ ఉంటుంది. అంటే ముద్దగా కావాల్సిన వాళ్ళు వేసుకోకర్లా. మంజుల గారు చెప్పండి మేడం. నా కోసం అక్కడ చాలా మంది వెయిటింగ్, మీరు ఎక్కడ గ్యాప్ ఇస్తారా అని నేను ఎదురు చూస్తున్నా. కొంచెం దగ్గర అవ్వాలి కదా. ఈలోగా నేను చిట్కా చెప్పించేసి వస్తా. ఓకే అండి. ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఒక మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? సుభద్ర అండి. సుభద్ర గారు ఏం చిట్కా చెప్తున్నారు? సూర్యుడికాయల గురించి. పులిపిర్లు తగ్గాలంటేనా, పోవాలంటే ఏం చేయాలి? వెల్లుల్లిపై రేక ఒలిచి దాన్ని నిలువుగా కట్ చేసి ఆ పులిపిరి మీద రుద్దితే అది ఎన్నాళ్ళకి పోతుంది, ఎన్నాళ్ళకి రాదు? అది సైజుని బట్టి. ఓకే ఓకే ఓకే. సుభద్ర గారు మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మంచి చిట్కా చూసాం కదా. మంజుల గారు అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే అండి, మిక్స్ చేద్దాం దీనిలోకి. చేసేసేయండి. అంటే మనం ఇది ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలండి తెలగపిండి. ఓకే. సో తెలగపిండితో ఇచ్చేసుకున్నా అది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది జస్ట్ పుల్కాతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, సంథింగ్ ఏదైనా. ఓకే. మనకి ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. ఓకే అండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. ఓకే. తీసేసుకోవచ్చా? తీసుకుందాం. వెల్లుల్లిపాయలు మనం ఎక్కువ వేసాం కదండి. అవును. హెల్త్ వైజ్ కి, అరగడానికి, అన్నిటికీ కూడా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. అది బాగా వేగింది కదా. ఒక సామెత ఉంది, ఉల్లి చేసిన నేను తల్లి కూడా చేయదు అంటారు కదా. ఓకే అండి, మరి వేడివేడిగా తెలగపిండి ఆకుకూర రెడీ. తెలగపిండి ఆకుకూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి ఆకుకూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, తరిగిన తోటకూర, మునగాకు వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో నీళ్లు పోసి మరిగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన కందిపప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు,
పసుపు, తెలగపిండి, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. తరువాత ఆకుకూరల మిశ్రమంలో పప్పు, తెలగపిండి మిశ్రమం వేసి బాగా వేగనివ్వాలి. అంతే, తెలగపిండి ఆకుకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కా చెప్తానంటూ ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఏం చిట్కా చెప్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లూసీ. లూసీ గారు ఏం చిట్కా చెప్తారు? కడుపులో ఉబ్బరంగా అంటే గ్యాస్ అలా ఉన్నప్పుడు 3-4 లవంగాలు కనుక నమిలితే చాలా తొందరగా రిలీఫ్ అయ్యి పొట్ట తేలిక పడుతుంది. అవునా? అవును. ఓకే ఓకే లూసీ గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, శ్రీదేవి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు తెలగపిండితో? తెలగపిండితో వెజ్ కర్రీ. తెలగపిండితో వెజ్ కర్రీ చేస్తారు, అంటే వెజ్ తెలగపిండియా? తెలగపిండి కర్రీ. ఓకే ఓకే, మరి వెజ్ తెలగపిండి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ తెలగపిండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1 కప్పు, పాలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, వేరుశెనగ గుళ్ళు 3 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? సో మంజులా గారు ఆకుకూరలతో చేశారు, మీరు రకరకాల వెజిటేబుల్స్ తో చేస్తున్నారు అనమాట, డిఫరెంట్ గా. ముందే ఏంటి పాలేసేస్తున్నారు? ముందు పాలు పోయి. అవునా? అవునా? జాగ్రత్త. కప్పు పాలు, 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్. క్వాంటిటీ ఇది మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలా? కరెక్ట్ గా ఉండాలి. పాలు మరుగుతూ ఉండగా మరిగిన తర్వాత తెలగపిండి సేమ్ క్వాంటిటీ కప్పు వేయాలి. పాలు, నీళ్లు, తెలగపిండి సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకే. ఈ మెజర్మెంట్స్ తో కూడుకున్న వాటిని అలాగే జాగ్రత్తగా చేసుకోవాలి. అవును. కొంచెం కారం, ఓకే, కొంచెం ఉప్పు, ఓకే, చిటికెడు పసుపు. తెలగపిండిలు ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలా ముందు? అదేం పేస్ట్? పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్ పేస్ట్. సో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర కలిపేసి పేస్ట్ చేసి. ఓకే. సో కారపొడి మళ్ళీ అలాగే ఈ కారం కూడా. ఓకే. పాలతో చాలా డిఫరెంట్ గా ఉందండి. నేను వేస్తూ ఉంటాను, మీరు కలుపుకుంటూ ఉంటాను. సో ఇంకా దీంట్లో వాటర్ ఏం అక్కర్లేదు? ఇంకేం అక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకే. విడిపోయేలాగా ఉడికిపోతారు. సో అయితే మీరు కూడా ఇది సపరేట్ గా కుక్ చేసి మళ్ళీ అది మళ్ళీ ఫ్రై. అయితే మార్చుకుందాం. ఇంకా అవ్వాలి. అదే తను తిప్పుతూ ఉంటుంది, మీరు ఈలోగా ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్. ఇది పొడి పొడుల వరకు చేయాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. వేరుశెనగ గుళ్ళు, తర్వాత పోపు దినుసులు. ఓకే. అది ఇంకా పొడి పొడి ఆడాలా అండి? కొద్దిగా. ఇంకానా? కొద్దిగా పక్క మాడుతుంది. సిమ్ లో పెట్టండి. సిమ్ లోనే ఉన్నా. సో పోపు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం కరివేపాకు, ఓకే, ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి తొక్క తీసేసుకుని వేసుకుంటే బాగుంటది. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటది. సో తెలగపిండి కూరలో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి, అదే టేస్ట్ బాగుంటుంది బాగా. ఓకే. నెక్స్ట్ అండి? ఓకే, వీటిలోను కూరగాయ ముక్కలు వేయాలి. ఉడికించేసుకుని కూరగాయ ముక్కలు వేసేసుకోండి. ఇవి ఉప్పు వేసి ఆలు, బఠానీ, క్యారెట్, చిక్కుడుకాయ అన్ని కొంచెం ఉప్పు వేసి ఉడికించేసినాయి అనమాట. ఓకే ఓకే. అవి వేసేసుకోవాలి ఇందులో. చూసుకోండి అన్ని మరి క్వాంటిటీ దీంట్లో సరిపోదేమో. బౌల్ సరిపోతాయా? వేసేస్తున్నాను. ఓకే. క్యారెట్ ఉంటేనే బాగుంటది. పిల్లలు కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, ముక్కలు అని చెప్పి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు ఉడికించేసినవి. ఆ ముక్కలు అంతటికి కూడా ఇది బాగా పట్టేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిక్కుడుకాయ. ఓకే. కొద్దిసేపు వేగాల. కొంచెం వేగితే ఇక్కడ ఎలాగో నా పని అయిపోయింది కాబట్టి మీరు అది వేస్తూ ఉండండి. ఈలోగా మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం.
ఓకే అండి, ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. పార్టిసిపెంట్ కూడా రెడీ, తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు బాగున్నారా? బాగున్నా అండి. ఏం చిట్కా చెప్తున్నారు? నేను జుట్టు నలబడటానికి, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తుంటాయి కదా, అవును, జుట్టు నలబడడానికి చిట్కా చెప్తాను. చెప్పండి. గోరింటాకు, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా కలబంద, వీటన్నింటినీ కూడా కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో తిప్పేసి ఆ ముద్దని కొబ్బరి నూనెలో కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అందులో ఉన్నటువంటి నీరు ఎవాబరేట్ అయిపోయి ఆ కసంతా కూడా కొబ్బరి నూనెకి ఇంకిన తర్వాత వడపోసేసుకోవాలి. వడపోసేసుకుని అది రోజు విడిచి రోజు అప్లై చేస్తా ఉంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అంతేనా అండి? మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ జయశ్రీ గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మంచి చిట్కా చూసాం కదా. శ్రీదేవి గారు ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. అయిపోయిందా? అయిపోయింది. వేగాయో చక్కగా. వేగిపోయింది. తర్వాత ఏం వేయాలి? జీడిపప్పు వేయాలి. అదేంటి కట్ చేసిన జీడిపప్పు? కట్ చేసిన జీడిపప్పు నేతిలో వేపింది అనమాట. అవునా? హాఫ్ అయినా చాలా బాగుంది. చాలా వెజిటబుల్స్ కనిపిస్తూ చక్కగా. మీరు అన్నట్టు కొంచెం ఉప్పు కారాలు అవి తక్కువగా వేసుకుంటే అంటే ఉట్టి తినేలాగా అలా ఉట్టిది కూడా తినేయచ్చు. జీడిపప్పు వేసారా? లైట్. ఇప్పుడు ఇది వేసేద్దామా? ఇది వేసేద్దాం. సో ఇప్పుడు ఆ ముక్కలకి తెలగపిండి అంతా పట్టేస్తే మనకి రెడీ అన్నమాట. అటు కర్రీ లాగా ఉంటుంది, ఫ్రై లాగా ఉంటుంది. ఓకే, అయిపోయిందండి. సరే, అయిపోయింది. కట్టేనా? కట్టేనా. మొత్తానికి ఇద్దరు తెలగపిండితో 2 రకాల డిఫరెంట్ వెరైటీస్ చేసి చూపించారు. వెరైటీస్ బాగున్నాయి. ఈయనెవరు? క్యారెట్ బాయ్. క్యారెట్ బాయ్. బాయ్ లాగా లేడు, ఏదో కింగ్ లో ఉన్నాడు. ఏదనుకుంటది. ఓకేనా? ఓకే. సో రెడీ అయిపోయిందా? ఇంకా పైనుంచి ఏమి కొత్తిమీర అలాంటివి ఏం లేవు కదా? ఉందా? ఓకే. అది కూడా అంతేస్తారా? టేస్ట్ పైన బాగుంటుంది. వేసుకుంటే ఇంకా కూర కనిపించదు అనమాట. టేస్ట్ బాగుంటది కదా. ఓకే, రెడీ. ఓకే, మరి వేడివేడిగా వెజ్ తెలగపిండి కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ తెలగపిండి కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తెలగపిండి, కారం, ఉప్పు, పసుపు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు, తగినన్ని నీళ్లు పోసి మరిగాక తెలగపిండి మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి వేరుశనగ గుళ్ళు వేసి వేగాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత వేయించిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న తెలగపిండి మిశ్రమం వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ తెలగపిండి కర్రీ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ తెలగపిండి. ఇద్దరు కూడా చాలా వెరైటీగా చేశారు 2 వంటలు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. శ్రీదేవి గారు రండి. మీరు వెజ్ తెలగపిండి కర్రీ. ఓకే అండి, శ్రీదేవి గారు వెయిట్ చేయండి. మీరండి మంజుల గారు. తెలగపిండి ఆకుకూర. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి తెలగపిండితో 2 వెరైటీస్ కూడా టేస్ట్ చూసేసారండి మన జడ్జెస్. మరి చూద్దాం ఆడియన్స్ స్పెషల్ రౌండ్ ఎవరు విన్ అవుతారు ఈరోజు. ఓకే, మరి ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా చేశారండి 2 వంటల్ని కూడా. మరి చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో ఇద్దరులో. ఇలాంటి ఐటమ్స్ కి జడ్జ్మెంట్ చెప్పాలంటే చాలా కష్టం రాజు గారు. నువ్వు చెప్పినట్టుగా పోటాపోటీగా ఇద్దరు కూడా నువ్వా నేనా అని చేశారు. చాలా బాగుంది. అండ్ అది కూడా తెలగపిండి లాంటి ఐటమ్, ఎందుకంటే అదేం పెద్ద రుచి ఉండదు. సో దానికి తోడుగా వాడేది చక్కగా మిక్స్ చేసి వాడాలి. సో 2 కూడా వెజిటబుల్స్ అండ్ తోటకూర, మంచి కాంబినేషన్. సో ఈ 2 కూడా అంటే ఆకుకూరలతో కాయకూరలు 2 కూడా బాగున్నాయి. సో కొంచెం చిన్న తేడాతో ఏంటంటే ఆకుకూరల కాంబినేషన్ కొంచెం బెటర్గా ఉంది. నాకు అదే అనిపించింది. ఏంటి మీ టెక్నికల్ రీజన్ ఏంటి రాజు గారు? టెక్నికల్ రీజన్ ఏంటంటే వెజిటేబుల్స్ లో మీరు కొంచెం ఆయిల్ అనేది క్వాంటిటీ చాలా వాడారు, అంత అవసరం లేదండి. సో వేగడానికి అన్నట్టు వేసుకున్నారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆయిల్ దానికి ఎలాంటి టేస్ట్ అనేది ఉండదు. ఎక్కువ వేసినా
మోతాదులో వేసుకున్నా కరెక్ట్ సేమ్ మనకు రావాల్సిన టేస్ట్ అనేది కూరకి అంతే వస్తుంది. అందుకే ఇది పొడి పొడిలాడుతుంది, ఇది కొంచెం గ్రేవీ టైప్ కొంచెం ఆయిల్ అంటే తింటుంటే కూడా తెలుస్తా ఉంది. సో అయితే విన్నర్ మంజుల గారు. మంజుల గారా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి మంజుల గారు. కంగ్రాట్స్ అండి, చాలా కొంచెం ఎక్సైటింగ్ గానే ఉందా? ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి తెలగపిండితో చూసారు కదా 2 వెరైటీస్ కూడా మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇక్కడ శ్రీదేవి గారు చేసిన దాంట్లో అంత ఆయిల్ అవసరం లేకుండా కొంచెం వేసుకుని మిగతావన్నీ వేయించేసుకుని 2 రకాలుగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మంచి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదండి. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, మరి ఒక చిట్కా తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? నమస్తే. నమస్తే. సుధా. సుధా గారు బాగున్నారా? చెప్తారా చిట్కా? పాలు విరిగిపోకుండా ఉండాలంటే అది డౌట్ వచ్చినప్పుడు కొంచెం వంట సోడా అందులో వేసి చిటికెడు పాలు మరుగు పెడితే కనుక పాలు విరిగిపోవు. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో టేస్టీ రెసిపీతో పోటీ పెట్టడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? పన్నీర్ పకోడీ కర్రీ అండి. పన్నీర్ పకోడీ కర్రీ. yes. ఓ, పన్నీర్ తో చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. పకోడీతో చాలా రేర్. ఓకే, మరి ఎవరు చేస్తారండి? రండి. హాయ్ అండి. మీ పేరు? భాను సరిత. మీ పేరండి? శ్రీగౌరి. శ్రీగౌరి. ఓకే, మరి విన్నారు కదా రెసిపీ? విన్నారు కదా, పన్నీర్ పకోడీ కర్రీ. టేస్టీగా చేయండి. ఓకే, ఏంటి ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఇప్పుడే పరిచయం. ఓకే, సో ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా చేయండి. ఓకేనా? చేద్దామండి. స్టవ్ ఆన్ చేయనా? డీప్ ఫ్రై కదా, ఇద్దరు డీప్ ఫ్రై పెట్టారు కాబట్టి నేను కూడా ఆన్ చేస్తున్నా. ముందుగా పన్నీర్ బౌల్ బాగా చిన్న చిన్నగా కట్ చేసేసారే, కర్రీలా కట్ చేసారా? పకోడీ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలాగ వేస్తే. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా వరిపిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా వాటర్ తీసుకుని మిక్స్ చేసేయాలా? మిక్స్ చేసే. ఓకే, కొద్దిగా, చాలా కొద్దిగా. సో మీ పకోడీ పిండి రెడీ అయిపోయింది. వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వేసేసేయండి. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే, సరిత గారు మొదలు పెడతారా? ఇదేంటి పన్నీర్ వేయించి పెట్టారా? అవునండి, లైట్ గా వేయించి పెట్టాం. ఓకే ఓకే. తర్వాత శనగపిండి, ఇది మైదా కార్న్ ఫ్లోర్ కలుపుతుంది. మైదా కార్న్ ఫ్లోర్ కలిపేసారా? ఓకే. తర్వాత కారం, సాల్ట్, కొంచెం వాటర్ వేస్తాం. కొద్దిగా వాటర్ చూసుకోండి. ఓకే, గౌరీ గారు మేము ఎంత వరకు వచ్చాయి? 90% అయిపోయింది. సో అక్కడ అయిపోయినట్టేనా? తీసేయండి. ఇక్కడ కొంచెం మసాలా పౌడర్. సరిత గారు మసాలా పౌడర్ వేస్తున్నారు. కొంచెం. మీ నూనె కూడా బాగా వేడెక్కింది, వేసేసుకోవచ్చు చక్కగా. సో సరిపోతాయి కదండి ఇలాగా? సరిపోతాయి. మరి ఓకే ఓకే. సో 2 పకోడీలు కూడా రెడీ కాబట్టి ప్యాన్స్ మార్చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఇంక ఇద్దరు కూడా కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. ముందుగా ఆయిల్ తీసుకోవాలి కర్రీకి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయమా? వేస్తున్నారా? ఉల్లిపాయ పేస్ట్ వేసేసి వేయించుకుంటూ ఉంటే వాళ్ళు మొదలు పెడతారా? అల్లం వెల్లుల్లి వేగాక ఉల్లిపాయ ముద్ద వేసి బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, చాలా స్టార్ట్ చేయండి. ఇదిగోండి వేయించి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, దీంట్లో కొంచెం పలావ్ ఆకు వేసుకున్నాం. మసాలా, బిర్యానీ బిర్యానీ ఆకు,
మసాలా దినుసులు అన్ని వేసుకున్నారా? లవంగం, చెక్క. సో గౌరీ గారు మీరేమన్నా వేస్తారా? కొద్దిగా మసాలా సామాన్లు మసాలా దినుసులు వేస్తారా? ఓకే. సో ఇక్కడ ఇది ఉల్లిపాయను వేయించింది మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కచ్చాబచ్చాగా. వేయించిన ఉల్లిపాయను మిక్సీ చేశారా? ఓకే, వేసేయండి. ఇప్పుడు 3/4 ఏగేగా టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఒకసారి ముందు పెడదామా? లేదు, టమాటా పేస్ట్ వేసి మనం కూడా. మీరు కూడా టమాటా ప్యూరీ వేసేస్తారా? వేయండి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు. ఓకేనా? వేగాలా? సో గౌరీ గారు మీరేం వేస్తారు? గతకసాలు జీడిపప్పు చేసిన 2 కలిపిన పేస్ట్, కొంచెం పసుపు వేయండి. పేస్ట్ వేసుకోవాలి. ఏం పేస్ట్ వేస్తున్నారు? జీడిపప్పు గసగసాలు చేసిన కలర్ చూసారు అలా చేంజ్ అయిపోయిందా? నూనె కూడా బాగా వేసారంటే కరెక్ట్ గా సాల్ట్ వేస్తున్నారా? ఓకే. ఎర్రకారం, మసాలా కారం ఇంట్లో చేస్తాం. ఇది అది ఇంట్లో తయారు చేశారా? ఓకే ఓకే. మసాలా కారం. ఇప్పుడు కొద్దిగా చీజ్, బటర్. ఓకే. కొంచెం ఇందులోనే మసాలా పౌడర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా. సరితా గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయరా? అవును. ఇందాక నుంచి ఏదో పెద్దవాడు అన్నట్టు సరితా గారు అంటాను. ఏంటి నీ హాబీస్? నేనా? సాంగ్స్ వింటాను. ఏమో వింటాం. ఇంకా డాన్స్ వేస్తాను. సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తాను. సో ఇప్పుడు కూడా మనం కూడా ఒక చక్కగా ఒక పాట పెడితే డాన్స్ చేసేస్తుంది. చేస్తాను. ఓకే, అయితే నేను ఇది కదుపుతూ ఉంటాను, చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఇలాగ ఒక డాన్స్ చేసేస్తావా? అయ్యాక చేస్తావా? అయ్యాక చేస్తా. కొత్తిమీర కాదు, ఎలాగో కూర అయిపోయిందిలే. సరేలే, అయితే ప్లేట్ లోకి తీసాక చేద్దుగాను. ఓకేనా? సో ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నావా? గౌరీ గారు మీరేం యాడ్ చేస్తారు? కొత్తిమీర. ఓకే ఓకే, నేను తీసేనా ఇందులోకి? లాస్ట్ ఫైనల్ టచ్ వేయించిన జీడిపప్పు. ఓకే, టమాటాతో గార్నిష్ చేస్తాం. అంతేనా? కొత్తిమీర అక్కర్లేదా? సో రోటీస్ లోకి, పులావ్ లోకి భలే ఉంటుంది. పుల్కాలోకి, ఫ్రైడ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. మీ చిన్న బాబుకి ఫ్రైడ్ రైస్ లోనే ఇష్టమా? ఓకే, సో అయిపోయిందా? సో కొద్దిగా కొత్తిమీర అలా పైన. ఓకే, 2 రకాలుగా రెడీ అయిపోయింది. ఓకే, మరి ప్రాసెస్ చాలా బాగా చేశారు. జీడిపప్పు మర్చిపోయారా? ఓకే, సో ఇవి రెడీ అయిపోయాయి. కానీ నువ్వు అప్పుడే చిట్కాకి వెళ్ళొద్దు. డాన్స్ చూడాలిగా ముందు. ఓకే, సో మరి డాన్స్ చూద్దాము. మ్యూజిక్. అరే అబ్బాయి అంత అలుసే నీకు
సో మీరు డాన్స్ చేస్తుంటే మా మంజుషకు కూడా చక్కగా డాన్స్ చేయాలని ఊపు వచ్చేసి చూసారా ఎంత చక్కగా చేసేసిందో. బాగా చేశారు ఇద్దరు కూడా. సో మొత్తానికి మంజుష డాన్స్ అయిపోయింది, ఇద్దరు డాన్స్ లో అయిపోయాయి. చిట్కాకి వెళ్ళేసి వచ్చేసాయి. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఇంకో మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందామండి. పార్టిసిపెంట్ రెడీగా వచ్చేసారు. హాయ్. హాయ్ అండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి, ఏం చిట్కా చెప్తున్నారు? బియ్యము టమాటా కలిపి మిక్సీ పట్టేసి అందులో కొద్దిగా తేనె కలిపి చేతులకి స్క్రబ్బర్ కింద యూజ్ చేసుకుంటే చాలా బాగుంటదండి. బ్లాక్నెస్ ట్యాన్ పోతుంది. యా ఓకే. సో మంచి చిట్కా చెప్పారండి, బ్యూటీ టిప్. బియ్యము టొమాటో కలిపి పేస్ట్ లా చేసేసి అందులో తేనె కూడా కలుపుకుని చేతులకి స్క్రబ్ లా చేసుకోవాలన్నమాట. అప్పుడు ట్యాన్ పోతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఇచ్చిన ఒక వెరైటీ రెసిపీ ఏంటంటే పన్నీర్ పకోడీ కర్రీ. మరి ఇద్దరు కూడా బాగా చేశారు, ఎందుకంటే చూస్తుంటే చాలా సిమిలర్ గా ఉన్నాయి. మరి టేస్ట్ పరంగా ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయి, ఎవరు విన్నారు అనేది మన జడ్జెస్ చెప్తారు. ఫస్ట్ మీరండి. ఓకే గౌరీ గారు వెయిట్ చేయండి. సరిత నూరా. ఓకే సరిత వెయిట్ చేయను కూడా. ఓకే మరి టేస్ట్ చూసేసారండి. మరి రాజు గారు ఇచ్చిన ఈ రెసిపీ ఎలా ఉందో ఎవరు విన్నారో మన జడ్జెస్ చెప్పేస్తారు. ఓకే అండి, మరి ఈరోజు ఈ ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో చూద్దామా. పన్నీర్ పకోడీ కర్రీ. సో రెసిపీ గురించి ఫస్ట్ చెప్పడం కంటే పన్నీర్ చాలా మంచిది రాజు గారు. అండ్ జనరల్గా పన్నీర్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కాస్త ఎక్కువే ఉంటాయి. మీరు చెప్పినట్టుగానే రెండు కూడా చాలా సిమిలర్ గా, ఎందుకంటే సేమ్ ఇంగ్రీడియెంట్స్ వాడారు. అందుకే నేను ఇంకా టెక్నికల్ గా ఏమైనా పాయింట్స్ కొంచెం తేడాలో ఉంటే సరిత గారిదా కొంచెం బెటర్ గా సరిత గారిదా. ఓకే ఓకే ఆల్మోస్ట్ అండి, నిజంగా ఇద్దరు విన్నర్సే, కాకపోతే కొంచెం అలా నెగ్గుకొచ్చింది సరిత. ఓకే కంగ్రాచులేషన్స్ రా సరిత. కంగ్రాట్స్, చక్కగా బాగా చేసావంట టేస్టీగా. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. గౌరీ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ సరిత అండి. సరిత తయారు చేసిన పన్నీర్ పకోడీ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పకోడీ కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వేయించిన పన్నీర్ ముక్కలు, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పకోడీ రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కసూరి మేతి, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ పకోడీ కర్రీ రెడీ. షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా వెరైటీ రెసిపీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు చేసే టేస్టీ రెసిపీ ఏంటో చూద్దామా. రాజు గారు ఈ సీజన్ తగ్గట్టుగా ఏం చేస్తున్నారు మా కోసం? ఒక స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. స్వీట్ ఐటమ్ ఫిర్నీ, అది కూడా చిలగడ దుంపతో. చిలగడ దుంపతో ఫిర్నీయా? ఫిర్నీ అండి. ఓకే, వెరైటీగా ఉంది రాజు గారు. ఓకే మరి చిలగడ దుంప ఫిర్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలగడ దుంప ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలగడ దుంపలు 2, బాస్మతి బియ్యం 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, యాలకుల పొడి చిటికెడు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, తరిగిన పిస్తా కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. చిలగడ దుంప ఫిర్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, ముందు ఏం చేసుకోవాలి దీనికి మనం? సో స్టవ్ ఆన్ చేసుకుని సో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఓకే సో నేను ముందుగా ఇక్కడ 2 పనులు చేసి పెట్టుకున్నానండి. ఒకటి ఏంటంటే బాస్మతి బియ్యం నానబెట్టేసుకుని, సో నీళ్లు వార్చేసి ఇలా రవ్వ కింద కొట్టేసుకోవాలి. కొంచెం డ్రైగా అయిన తర్వాత రవ్వ కింద అంటే నీళ్లు వార్చేసి మనం కొట్టేసుకుంటే ఆటోమేటిక్ పొడి పొడిగా వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే
ఉడికించిన చిలకడ దుంపను కొద్దిగా పాలు పోసుకొని మెత్తగా మెది పెట్టేస్తాం. ఓకే ఓకే. సో ఇది మనకు కొంచెం థిక్నింగ్ ఇస్తుంది. ఓకే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఓకే. సో దీంట్లోనే కాచి చల్లార్చిన పాలండి. సో దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న బాస్మతి బియ్యం పొడి. సో కొంచెం ఉండ లేకుండా చూసుకొని సో దీంట్లో వేసేసుకోవాలండి. సో ఇది కొద్దిగా మనకు ఉడకాలండి. సో అంటే మనం సన్నగా ఇలా నూకలా చేసుకున్నాం కదా, సో ఫాస్ట్ గానే మనకు ఉడికిపోతుంది. ఓకే. సో దీంట్లో పంచదార. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి అండి. అదేంటి రాజుగారు? సో పచ్చికోవా అండి. ఓకే ఓకే. ఆల్రెడీ పంచదార యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది స్వీట్లెస్. పచ్చికోవా మనకు బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిలకడ దుంప పేస్ట్. సో థిక్నెస్ చూసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. మరి ఎక్కువ కొంచెం థిక్గా అయితే పాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ థిక్నింగ్ సరిపోతుందండి మనకు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో స్టవ్ ఆపేసి కొద్దిగా రోజ్ వాటర్, రోజ్ ఎసెన్స్. ఎప్పుడు పాయసమే కాకుండా చక్కగా స్పెషల్ అకేషన్ అంటే పండగల టైంలో కూడా ఇలాంటిది చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ పలుకుగా తగులుతూ అవును చాలా బాగుంటుంది. మనకు మామూలుగా ముందు ఇలా పాయసం లాంటిది ఏదైనా కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా ఏమన్నా లేకపోయినా ఇందులో ఇంకా అన్ని ఉన్నాయి చక్కగా మంచి ఫ్లేవర్స్. కావాల్స్తే సగ్గు బియ్యం, నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసుకుంటే అవి కూడా రౌండ్ బాల్స్ మధ్య మధ్యలో తగులుతాయి, చాలా బాగుంటుంది. అవును. సో పై నుండి పిస్తా. ఓకే ఓకే. చిలకడ దుంప ఫిర్ని రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా చిలకడ దుంప ఫిర్ని రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చిలకడ దుంప ఫిర్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప ఫిర్ని తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం గంట పాటు నానబెట్టి మిక్సీ పట్టాలి. ఉడికించిన చిలకడ దుంపని మెత్తగా మెదిపి కొద్దిగా పాలు కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. దీనిలో పాలు పోసి మిక్సీ పట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా, మెదిపిన చిలకడ దుంప వేసి దగ్గర పడినివ్వాలి. చివరగా రోజ్ వాటర్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప ఫిర్ని రెడీ. ఓకే, మరి చిలకడ దుంప ఫిర్ని తయారీ విధానం చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఈ ఫిర్ని ఎలా ఉందో చెప్పేస్తాం ఇప్పుడు. మాటలు రావట్లేదు నిజంగా. టేస్ట్ అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది రాజుగారు. జనరల్ గా ఫిర్నియే చాలా బాగుంటుంది. అవును. సో దీనికి తోడు మనం బాగా మ్యాచ్ అయింది రాజుగారు, మెయిన్ థింగ్. అండ్ నాకు చక్కగా అనిపించే విషయం ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ క్వాలిటీ, అంటే అది తెప్పిస్తున్నారు మీరు. అవును, మా కిచెన్ లో చాలా డైరెక్ట్. ఫిర్ని అంటే ఓకే, అది దాంట్లో ఆ బాస్మతి రవ్వతో చేస్తారనేది ఈ రోజుతో తెలిసిపోయింది. చాలా బాగుంది రాజుగారు ఐడియా అయితే. థ్యాంక్ యూ అండి. వెరీ టేస్టీ. సో చాలా బాగుందండి చిలకడ దుంపతో ఫిర్ని, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. గిఫ్ట్ నేను వచ్చేసానండి. ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి చిట్కా చూద్దాం. హాయ్. హాయ్ అండి. పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏం చిట్కా చెప్తున్నారు? నేను కళ్ళకు ముందు బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదండి, అవును, డార్క్ సర్కిల్స్ తగ్గిపోవడానికి అది ముందు రోజు బాదం పప్పు పచ్చిపాలలో నానబెట్టి బాదం నూరేసి అప్లై చేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి గిఫ్ట్. ఏంటి? మేము డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మేము అంటే నువ్వు నేను మా ఫ్రెండ్. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, నువ్వే ముందుకొచ్చి చేస్తున్నందుకు. సరే అయితే ఓకే అండి, డాన్స్ చూద్దాం ఇప్పుడు. మ్యూజిక్. నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు కూడా అందరూ రెడీగా ఉన్నారండి రుచికరమైన వంటలతో. మరి వాళ్ళల్లో ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే లో రకరకాల రెసిపీస్ రెడీగా ఉన్నాయి ఇక్కడ. అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? కీర్తి లక్ష్మి. కీర్తి లక్ష్మి, ఏం చేశారండి వంట మీరు? పెసరపప్పు పునుగులండి. పాకం పునుగుల. ఈ పాకం పునుగులకి ఐస్ క్రీమ్ కాంబినేషనా? అవునండి. సో గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ లాగానా? ఓకే అండి, లక్ష్మి గారు వెయిట్ చేయండి మీరు అక్కడ ఒక నిమిషం. ఓకే, మరి ఫస్ట్ రెసిపీ టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం సెకండ్ ఐటమ్ ఏంటో, రండి. మీ పేరండి? నా పేరు సుందరి. ఏం చేశారు మీరు వెరైటీ? నారింజ ఆవకాయ. ఇదేనా? ఓకే అండి, మరి ఒక వెరైటీ రెసిపీ టేస్ట్ చూడటం అయిపోయింది. మరి ఇంకొక నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వంట ఏంటో చూద్దాం, రండి. మీ పేరండి? సుశీల్ అండి. సుశీల గారు, మీరేం చేశారు? స్టఫ్డ్ బాదుషా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు స్వప్న. స్వప్న గారు, ఏం చేశారు వంట? తోటకూర ఆవకాయ. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. నమస్తే అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏం చేశారు మీరు? సేమియా బిర్యానీ. ఓకే ఓకే అండి, మరి వాళ్ళ అన్ని వెరైటీస్ కూడా టేస్ట్ చూడటం అయిపోయింది. మరి చూద్దాం ఈ రోజు ఈ వెరైటీస్ లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు రకరకాల వెరైటీస్ ఉన్నాయి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 రెసిపీస్ లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అయిందో. రాజు గారు, అరుణ గారు, ఏది ఎలా ఉంది? ఇప్పుడు 2 రకాల ఆవకాయలు ఉన్నాయి. తోటకూర అసలు మనకు ఐడియా కూడా రాదు కదా, తోటకూర ఆవకాయ. కానీ ఇదైతే అసలు ఐడియా రాదు. నారింజ ఆవకాయ అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మరీ పండు అయిపోయాక డెఫినెట్ గా అది పండులాగే తీసుకోవాలి. సో ఇది కొంచెం పుల్ల పుల్లగా బిగినింగ్ స్టేజ్ లో మనం తినలేము కదా, అది అంత ఎడిబుల్ కాదు. అలాంటివి మనం ఇలా ఆవకాయలా ట్రై చేసుకోవచ్చేమో కదా. అవునండి. ఇప్పుడు నేను చెప్తా కదా, బొప్పాయి అలాగే తినాలి, పచ్చి బొప్పాయి వండుకోవచ్చు. సో ఆ టైప్ లో మనం ఇది ట్రై చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది రాజు గారు. చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. సో రెసిపీ ఆఫ్ ద డే సుందరి గారండి. ఓకే, నారింజ ఆవకాయ. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాట్స్ అండి. సో ఏదో చక్కగా వెరైటీగా చేశారు నారింజ ఆవకాయ. మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే నారింజ ఆవకాయ. నారింజ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నారింజ ఆవకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా నారింజ కాయలు గింజలు లేకుండా తీసి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు కొంచెం పక్కనుంచుకుని మిగతాది పొడిగొట్టుకోవాలి. ఈ పోపులో ఆవపిండి, ఉప్పు, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పోపుల పొడి, నారింజకాయలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నారింజ ఆవకాయ రెడీ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రాజమండ్రిలో ఈ రోజు సరదాగా సాగిపోయిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరిన్ని రుచికరమైన హెల్దీ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.